హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చాడ్ నుండి. ఫ్రెండ్స్, ఈ డేట్ వచ్చరికి నవంబర్ నెల 15వ తారీఖు 2024, అనగా శుక్రవారం అండి. శుక్రవారం మీద మన మిర్చి బస్తాలు కొత్తవైతే వస్తున్నాయి, ఇంకా బాగా వస్తున్నాయి. రోజు రోజుకి పెరుగుతా వస్తున్నాయండి. చాలా కొట్లు ఓపెనింగ్ అవుతాయి, కాకపోతే క్వాలిటీలు అంతగా రావట్లేదు. ఈ తెల్లపరలాగా తెల్లగాయలు, నెక్స్ట్ అలాగే మిక్సింగ్ కాయలాగా ఈ రకంగా వస్తున్నాయి. ఎక్కువగా సీడ్ రకాలు వస్తున్నాయి, ఆరుమూరు వస్తున్నాయి, బ్యాడిగీలు వస్తున్నాయండి. నెక్స్ట్ అలాగే తేజాలు వస్తున్నాయి. తేజాలు కొద్ది తేజాలు అయితే 150 నుంచి 160 జరుగుతుందని విన్నానండి. ఎందుకంటే క్వాలిటీ అంత డీలక్స్ కాయ అయితే కాదు కదా, 150, 160 జరుగుతుంది అనమాట. అలాగే నా వీడియో లాస్ట్ వరకు చూడండి, అన్ని రకాల గురించి చెప్తాను. ఏ క్వాలిటీ అట్లా పడింది, యాటి పరిస్థితి ఏంది అనేది ఆ లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. కొద్దిగా చూసి కామెంట్ చేస్తే మీకు ఏం అర్థమైంది చెప్పండి కామెంట్ ద్వారాగా. లాస్ట్ వరకు చూస్తే చెప్పే రకాలన్నీ వివరం చెప్తాను, అర్థమైంది చూడండి. వీళ్ళతో లైక్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి, వారు కూడా తెలుసుకుంటారు. మనం మిర్చి యార్డ్ అంతే, మిర్చి యార్డ్ పరిస్థితి ఏందని డైలీ ఎదిగా మీరు చూస్తున్నారుగా. వీడియోలు అన్ని రకాల వీడియోలు పెడుతున్నాను, మీరు తెలుసుకుంటారని చెప్పే. కాబట్టి సపోర్ట్ చేయండి మన ఛానల్కి. అయితే ఈ రోజు మనం మిర్చి యార్డ్లో బేరాలు పెట్టేసరికి దాదాపుగా 10-15 వేలు ఉంటుందంటే ఎక్కువ పెట్టి ఉంటారు. ఎందుకంటే లాస్ట్ రోజు తర్వాత ఈ వారం వల్ల వచ్చిన వల్ల స్టాకులు ఉన్నాయి ఫుల్గా. యార్డ్ మొత్తం ఎక్కడ చూసినా కొట్లు చూనా స్టాకులు ఫుల్గా ఉన్నాయి అన్నమాట. శాంపిల్స్ దాదాపుగా 1,00,000 పైనే ఉంటాయి శాంపిల్స్ స్టాకులు. నెక్స్ట్ అలాగే ఈరోజు మార్కెట్ సేల్స్ జరిగింది, కాదా పెద్దగా డిమాండ్ లేదు. నిన్నటి మీద ఇవాళ ఒక 500 డౌన్లో క్వాలిటీలు కొన్ని రకాలు అడుగుతున్నారండి. కాకపోతే ఒక దగ్గర మాత్రం తేజ చూసా 167 రూపాయలు వేసామన్నారండి. నిజమా కాదని అంటే వేసామమ్మా, క్వాలిటీ ఉంది. ఒక పార్టీకి వేసారు 167, ఒక లాట్ 165 కూడా జరిగిందండి. సూపర్ డీలక్స్ ఒక చోటే. ఇంకెక్కడ చూసినా 50, 55, 60. ఆ ఒక్క కొట్లో మాత్రం క్వాలిటీ ఉంది కాబట్టి వేసారండి. క్వాలిటీ సైజు సూపర్ డీలక్స్ బొమ్మ అనమాట. అవే కాయలు 95, 90 పైన జరిగిన కాయలు ఇప్పుడు 67 వేసారు అట్లా. అయితే డీడీలు వేసానికి వచ్చారు కదా, డీడీలు కొత్తవి వస్తున్నాయి ఎక్కువగా మన మార్కెట్లో. 130, 35 వరకు వేస్తున్నారండి. ఏసీ కాయ అయితే మాత్రం ఎక్కువగా 20, 25, 30 దాకా దొరుకుతుందండి. సూపీరియల్ డీలక్స్ అయితే కాదు జరిగి చెప్పేవి, ఎందుకంటే యాడ్లో అవి పెట్టట్లా. నెక్స్ట్ అలాగే 273 కుబేరా ఈ కొత్త అయితే కనబడలా, పాతవి అయితే 115, 20, 25 జరుగుతుందండి. నెక్స్ట్ అలాగే 101 సువర్ణి బ్యాడ్గా వచ్చారు కూడా కొత్తవి కనబడలా. నేను చూసిన ఏరియాలో అవి వచ్చారు కూడా మా ఎక్కువగా. అవి 115, 118, 20, 25 ఇది కూడా ఇంకా బాగుంటే 30 కూడా జరుగుతుందండి మార్కెట్లో. నెక్స్ట్ అలాగే 341 కొత్త ఒక రోజే చూసా ఈ వారంలో, మిగతా రోజులు కనబడలా. కొత్తవి అయితే 130, 35 వేస్తున్నారండి. పాత ఏసీకాయ అయితే మాత్రం 110 నుంచి 120, 120 నుంచి 130 దాకా వేస్తున్నారు. మీడియం బెస్ట్లు కానీ బెస్ట్లు అయితే 140 దాకా జరుగుతున్నాయి. డీలక్స్ అయితే మాత్రం 150, 150, 50 దాకా జరుగుతుందండి. బిఎఫ్లు వచ్చేసరికి 100 రూపాయలు లోపు ఎక్కువ జరుగుతుందండి. క్వాలిటీ తక్కువ ఉన్న వల్ల, క్వాలిటీ ఉంటే 110, 120 వేస్తున్నారండి. నెక్స్ట్ అలాగే నెంబర్ 5 కూడా 100 రూపాయలు లోపు ఎక్కువ అండి. బిఎఫ్లు మీడియాలు కూడా కొన్ని రకాలు పిక్కల్లాగా ఉంటే 100 రూపాయలు జరుగుతున్నాయి. కొద్దిగా సైజు ఉంటే 100, 110 వేస్తున్నారు. మీడియం బెస్ట్లు అయితే 115, 120, బెస్ట్లు అయితే 130, 30, 35 ఎక్కువ జరుగుతుందండి. 30, 35 ఇంకా బాగుంది. 40 డీలక్స్ అయితే ఎక్కడో చోట అయితే 45, 50 ఈ మధ్యలో 60 కూడా అంటున్నారండి. కాకపోతే ఈ రోజు అయితే జరగలేదండి మన మార్కెట్ చూసిన వరకు అయితే మాత్రం. నెక్స్ట్ అలాగే ఆరుమూరు వచ్చేసరికి ఆరుమూరు కొత్తవి 120, 25, 128, 130 వరకు వేస్తున్నారు. సైజు క్వాలిటీ ఉంటే కొత్తవి ఈ సంవత్సరం వస్తున్న కాయలు. ఏసీ అయితే మాత్రం 110, 115, 120 ఎక్కువ జరుగుతుందండి. ఎక్కడో చోట 123, 125 వేస్తున్నారండి ఇది ఆరుమూరు మిర్చి. నెక్స్ట్ అలాగే 5531 సింగండి బ్యాడ్గా, 340 బ్యాడ్గా చూసా కదా కొత్తవి 110, 115 ఇంకా బాగుంటే 120 వేస్తున్నారండి. కొత్తవి ఏసీ కాయ రన్నింగ్ ఇప్పుడు ఈ సంవత్సరం కాయ. ఏసీ రన్నింగ్ కాయ అయితే మాత్రం 110, 115 కూడా జరుగుతుందండి. 120, 25 కూడా కొన్ని చోట్ల వేస్తున్నారు మంచి డీలక్స్ ఉంటే మాత్రం. 340 బ్యాట్ 5531 సింగండి బ్యాట్కి కూడా అదే మార్కెట్ ఒక 5 రూపాయలు ఇట్లో జరుగుతున్నాయి 2 రకాలు. నెక్స్ట్ అలాగే సింగండి బ్యాట్కి వచ్చారు కొత్తవి అయితే కనబడలా. పాతవి ఏసీ కాయ అయితే మాత్రం ఎక్కువ 110, 110, 120 చేస్తున్నారు. ఇవి కూడా బాగుంటే 130 దాకా జరుగుతున్నాయండి మార్కెట్లో మాత్రం. నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లోకి వచ్చరికి 26 ఈ 26 మిర్చి వచ్చరికి కూడా 150 రూపాయలు టాప్ అండి. 180 జరిగిన కాయ 150 అయితే కడి కష్టంగా జరుగుతుంది. ఎక్కువగా 130, 35, 40 ఎక్కువ వేస్తున్నారు. ఎక్కడో చోట 45, 50 జరుగుతుందండి. ఎక్కువగా 100 రూపాయల నుండి కూడా వేస్తున్నారు మీడియాలు. సర్క్ 1, జీనీ 26 ఇవి కూడా మార్కెట్లో 140, 45 కష్టంగా వేస్తున్నారండి. టాప్ రేటు 150 అండి, అంత మించి అది కూడా లేదు. ఎక్కువగా 120 నుంచి 125, 30, 35 ఎక్కువ జరుగుతున్నాయండి మార్కెట్లో రేట్లు మాత్రం. మన రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి కాబట్టి ఆలోచించుకోండి. చాలా మంది అయితే చెప్తున్నారు ఏంటంటే సీజన్ వచ్చేసరికి ఈ రన్నింగ్ ఏసీ కాయ 120, 12,000, 11,000 దొరుకుతాయి అన్నట్టు కూడా అంటున్నారండి. కాకపోతే
అది వాస్తవమో కాదో నేనైతే ఏం చెప్పట్లా, వాళ్ళు చెప్పింది చెప్తున్నాను. వాళ్ళకి కూడా కొందరు అంటున్నారు, కొందరైతే ఎవరైనా రేటు రాదని అంటున్నారు. కాబట్టి చూసుకోండి, తెలుసుకోండి, ఒకసారి యాడికి రండి, పరిస్థితులు చూసి తెలుసుకొని ఆలోచించి మరీ నష్టపోకండి, తెలుసుకొని అమ్మండి. చెప్తున్నారు వాళ్ళైతే మాత్రం, అలాగా నేను కాదనట్లు, నేను మీ అంటే వాళ్ళు చెప్పింది మీకు చెప్తున్నానండి. అలాగే సంఘం మిర్చి వచ్చారు కూడా 100, 110, 15 వేస్తున్నారు. ఇంకా బాగుంటుంది, 120 దాకా జరుగుతుందండి. నెక్స్ట్ అలాగే క్లాసిక్ మిర్చి వచ్చారు కూడా మన మార్కెట్లో 110, 115 ఎక్కువ వేస్తున్నారు. ఎక్కడో చోట 120 రూపాయలు జరుగుతుంది, 12,000 వేస్తున్నారు క్లాసిక్. నెక్స్ట్ అదేవిధంగా మన మార్కెట్లో సపోటా అండ్ టమాటా మిర్చికి పెద్దగా డిమాండ్ లేదు. వాళ్ళన్నా 9, 10,000 వేస్తున్నారు. తెలప 2,000. డీలక్స్ కాయ అయితే సేల్స్ జరగట్లేదండి, అడిగే వాళ్ళు లేరు. బబ్బీ అడిగి వచ్చారు కూడా పెద్దగా సేల్స్ జరగట్లా. నెక్స్ట్ అలాగే మన మార్కెట్లో ఎల్లో మిర్చి వచ్చారు కూడా 120, 25, 30, 40 వేస్తున్నారు. లావుకాయ అయితే, సన్నకాయ అయితే 50, 60, 55, 60, 65, 70 దాకా జరుగుతుందండి మార్కెట్లో మాత్రం. నెక్స్ట్ అలాగే 2043 ఎక్కడ చూసినా 100, 110, 115 ఎక్కువ, బాగుంటే 120, 20 దాకా జరుగుతుందండి మార్కెట్లో. ఏసీ కొత్తగా అయితే రాలా 2043 అండి, కొత్త వస్తే చెప్పేవాడిని, రాలా. నెక్స్ట్ అలాగే 34 కూడా ఎక్కడ కొత్త రాలా. ఏసీ రన్నింగ్ కాయ అయితే మాత్రం 100 రూపాయల నుంచి 120 రూపాయలు ఎక్కువ జరుగుతుందండి. 125 వరకు మీడియం బెస్ట్లు వేస్తున్నారండి. బెస్ట్లు అయితే 30, 35, డీలక్స్ అయితే 40, 45 రూపాయలు, 140, 145. బిఎఫ్లు అయితే మాత్రం 100 రూపాయలు లోపే జరుగుతుంది మార్కెట్లో. బిఎఫ్లు అయితే 100 రూపాయలు లోపే. నెక్స్ట్ అలాగే సూపర్ 10 వచ్చేసరికి బెస్ట్ రకాలు సూపర్ డీలక్స్ చూసా, సూపర్ బెస్ట్లు 140 వేసారండి, 14,000. అది కూడా 14,000 కాదు, చాలా మంది 30, 35, 130, 35కి ఎంతో మంది అడిగారు మాకు ఆర్డర్లు అని చెప్తే, కడి కష్టంగా ఒక ఆయన కౌంటర్ సేల్ ఆయన వేసుకున్నారండి. 140, 14,000 చేశారండి. అంత మించి మార్కెట్లో డిమాండ్ పెద్దగా సరిగ్గా జరగట్లే. ఎక్కువ అదే సూపర్ 10 పాతవైతే 100 లోపే, 80, 85, 90, 95 బాగుంటే 100, 110 వేస్తున్నారు బిఎఫ్లు. రన్నింగ్ కాయలు ఏసీ కాయ అయితే మాత్రం మీడియాలు 100, 110 కూడా వేస్తున్నారండి. మీడియం బెస్ట్లు 115, 120, బెస్ట్లు అయితే 120, 30, 35 వేస్తున్నారు. 40 దాకా జరుగుతున్నాయి. డీలక్స్ అయితే 40 నుంచి 45, 50, 55 వేస్తున్నారండి. ఎక్కడో చోట అది కూడా అంత కాస్ట్ ఇది లేదు. నెక్స్ట్ అలాగే తాలు వేసానికి వచ్చారు. తాలు కూడా ఎక్కువగా మన మార్కెట్ యార్డ్లో వచ్చరికి అయితే 70, 75, 80 రూపాయలు జరుగుతుందండి. తేజ తాలు అయితే మాత్రం సీడ్ రకాల తాలు 40, 45, ఇంకా కలర్ ఉంటే 50 రూపాయలు వేస్తున్నారు. 34 అండ్ 341 కూడా 55, 60, 65 వేస్తున్నారండి. నెక్స్ట్ అలాగే క్లాసిక్ రకాలు సార్కు, ఆరుమూరు, 26, సంఘం ఈ రకాల తావులల్లో 75, 80, 85 రూపాయల దాకా వేస్తున్నారు, కలర్ఫుల్ గా ఉంటే మాత్రం అండి. అలాగే తేజ విషయానికి వచ్చరికి అయితే మన మార్కెట్లో తేజ ఎక్కువగా 100 నుంచి 110, 120 ఎక్కువ జరుగుతున్నాయి. మీడియం బెస్ట్లు అయితే 130, 35, బెస్ట్లు అయితే 40, 45, 50 దాకా జరుగుతున్నాయి. డీలక్స్ అయితే 55, 60, 65. కాకపోతే ఇవాళ చూసా 67 రూపాయలు మరి వేసామన్నారు. వాళ్ళు అడిగాను, 2-3 67 వేసామన్నారండి. ఈ విధంగా రకాలు మార్కెట్లో జరుగుతున్నాయి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ వాచింగ్ ఫ్రెండ్స్.